ముందుగా వెల్కమ్ టు మీ రత్నాలు. హాయ్ అండి, నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్ నేర్చుకున్నానని చెప్పాను కదండి. అది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నేను ఎలా నేర్చుకున్నానో మీకు అంటే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను కదా, మీకు 50వ వీడియోలో చెప్పాను కదా మీకు. ఇగోటండి దానికి సంబంధించిన బుక్ ఊరికనేనండి మీకు చూపిస్తున్నాను. దానికి అంటే మనకి అక్కడ నోట్బుక్ ఒకటి పెట్టుకోమంటారు. వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళు చెప్తారు, మనం రాసుకోవాలండి. నేను రాసుకొని అక్కడ మనం ఫస్ట్ పేపర్ కటింగ్ చేయిస్తారన్నమాట. పేపర్ కటింగ్ చేయించి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. బుక్లో అన్నీనండి వాళ్ళు చెప్పిన మోడల్స్ అన్నీ మనకి అలా కట్ చేసి అంటించుకోవాలి అక్కడ పేపర్ మీద. చూడండి ఇవన్నీ అలా అన్నమాట. ఇది బుక్. తర్వాత వాళ్ళు మనకి బోర్డు మీద రాస్తారండి, అంటే డ్రా చేస్తారు. అంటే ఏ బ్లౌజ్ మోడల్స్ ఉంటే డ్రా చేస్తారన్నమాట. వాళ్ళు డ్రా చేసి ఇలాగా కుట్టేసి రేపు తీసుకురావాలి అని చెప్తారన్నమాట. అలాగే అక్కడ డ్రా చేసి మేము ఇంటికి వచ్చి నైట్ 12 ఎంత అయిపోయిందండి. అది బ్లౌజెస్ అవి కుట్టేసరికి అంటే చిన్న బ్లౌజెస్ కుట్టాలన్నమాట. అది నేను ఎలా కుట్టానో మీకు కుట్టినవి చూపిస్తాను చూడండి. ఇది మా పాప ఫైల్ ఎంత బాగా స్టిచ్ చేసుకుని చూడండి చక్కగా. చూసారా, ఇది ఒక మోడల్ అండి. ఇక్కడ రాసాను కూడా సైడ్ మోడల్ అంట. ఇది ఏమిటండి మాకు అక్కడ బోర్డు మీద డ్రా చేసి ఇచ్చేవారు అన్నమాట. ఇలా కుట్టాలి అని చెప్పేవారు అన్నమాట. మేమేమో మనకి కొంచెం ఐడియా, ఒక్కొక్కలా కుడతారు కదా, కొంచెం ఐడియా పెట్టి కొంచెం డిజైనింగ్గా మన ఇష్టం అండి కొంచెం మోడల్గా మనం కుట్టి తీసుకెళ్ళాలన్నమాట. ఇది 36 సైజులోని ఇంచెస్ కాదండి, సెంటీమీటర్లతోటి కొలత పెట్టి నేను కుట్టానమాట. చిన్న చిన్న జాకెట్లు అవి బ్లౌజెస్. చూడండి మోడల్ బాగుంది కదా. ఇది కాటన్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి. ఇది ఒక మోడల్. ఇది కూడా స్క్వేర్ నెక్ వచ్చి సైడ్ మోడల్ అన్నమాట. ఇది కూడా అంటే చిన్నవి మనం పెద్ద సైజు మన సైజు కుట్టుకోవచ్చు ఈజీగా. ఈ స్క్వేర్ వచ్చి సైడ్ పైపింగ్ వచ్చింది చూడండి. ఇక్కడేమో ఇలాగా క్లాత్ ఇలా రోల్ చేసి పెడతారు కదా, అవి కనిపిస్తుందా మీకు నీట్గా? అదండి మోడల్. నెక్స్ట్ మోడల్ ఇదండి పేపర్స్. ఇది ఒక మోడల్ అండి. ఇది డ్రాప్ నెక్. ఇది పైపింగ్ ఇలాగా క్లాత్ వేసి ఇక్కడ పైపింగ్ వస్తుంది, ప్లస్ ఇక్కడేమో ఇక్కడ కూడా పైపింగ్ పెట్టానండి. ఇక్కడ తాడు పెట్టాలన్నమాట. చూడండి ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ అండి. ఇది హ్యాండ్ వేరే సపరేట్ మాట. ఇది నివేదిత మోడల్ అండి. ఇది ఈ హ్యాండ్స్ సపరేట్గా వస్తాయి అన్నమాట. ఇది బాడీ అంతా సపరేట్, ఇది సపరేట్గా కట్ చేసి అటాచ్ చేయాలండి. ఇది నివేదిత మోడల్. ఇది ఒక మోడల్ అండి. ఇది అంటే 80 సెంటీమీటర్స్ బ్లౌజ్లోనే మనం మోడల్ కుట్టుకోవచ్చని మాకు చెప్పారన్నమాట. ఇక్కడ నెక్ కట్ చేస్తాం కదండి, ఆ నెక్ ఆ పీస్నే ఇక్కడ కొంచెం మోడల్గా మనం స్టిచ్ చేసుకొని ఇలాగా పైపింగ్ ఇచ్చుకొని ఇవి రోల్ చేసి ఇలాగా పెట్టి దాంట్లో స్టోన్స్ పెట్టానండి. ఇది ఒక మోడల్. కాటన్ శారీస్ మీదకైతే బాగుంటుందండి ఇది.
ఈ క్లాత్లు ఏవి కొనలేదండి, నేను స్టిచ్ చేసిన బ్లౌజ్లో అవి కుట్టుకుంటాను కదా, అందులో మిగిలిన క్లాత్లు అన్నమాట ఇవి. ఇది ఏమో బోట్ నెక్ అండి, అంటే ఇక్కడ నెట్ పెట్టుకోవచ్చు, వేరే ఏదైనా క్లాత్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వేరే పీస్, ఇక్కడ వేరే పీస్ అండి. ఇది ఇక్కడ మళ్ళా ఏదైనా లేస్ అది వేసుకోవచ్చు అని ఈ మోడల్ అండి. ఫస్ట్ కుట్టానండి బోట్ నెక్, ఇది ఇంతవరకు నేను కుట్టుకోలేదు. ఇది కుట్టక ముందు ఎప్పుడు కుట్టలేదు అన్నమాట. ఇది కుట్టిన తర్వాత నేను కుట్టుకున్నాను అన్నమాట బోట్ నెక్లో. ఇది కటోరీ అండి, కటోరీ మోడల్. ఇది వేరే పీస్, ఇది వేరే పీస్. కటోరీ మోడల్ అన్నమాట ఇది. ఇది ఇది కూడా బోట్ నెక్కేనండి. ఇది ఫ్రంట్కైనా పెట్టుకోవచ్చు, బ్యాక్కైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ గోల్డ్ కలరు లేకపోతే నెట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇది రా సిల్క్. ఇక్కడ పైపింగ్ ఇచ్చుకొని ఇక్కడ పైపింగ్తో కుట్టానండి. ఇది వాళ్ళు బోర్డు మీద డ్రా చేసి ఇస్తారండి. మనం కొంచెం ఐడియా పెట్టి మనకు ఎలా నచ్చుతుందో అలా కుట్టి మనకి మరుసటి రోజు చూపించాలన్నమాట టీచర్కి. చాలా బాగా నేర్పించారండి మాకైతే. చాలా మాకు అర్థమైనట్టు చెప్పారన్నమాట ఆ టీచర్. శారదా టీచర్ అని మాకు చాలా బాగా చెప్పారు ఆ టీచర్. ఇగోటండి ఇది ఒక మోడల్. ఇది వీనక్ అన్నమాట. వీనక్లోని మనకి ఇది డబుల్ వస్తుందండి. ఇది డబుల్ కలర్స్ అన్నమాట. ఇదో పీసు ఇదో పీసు మనకి ఇది అటాచ్ చేసుకొని ఇక్కడ ముందు పైపింగ్ ఇచ్చుకొని ఈ మోడల్ మనం కుట్టుకున్న తర్వాత దీనికి అటాచ్ చేయాలండి. దీనికి కూడా పైపింగ్ ఇచ్చుకొని బాగుంటుందండి. ఈ మోడల్ కూడా సింపుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇది కూడా. ఫ్యాన్ వేసుకోలేదు కదా, ఒక్కబెట్టేస్తుందండి. ఫ్యాన్ వేస్తే మీకు వాయిస్ సరిగ్గా వినబడదని ఇది ఒక మోడల్ అండి. ఇది కూడా వీనక్ లాగా వస్తుంది, ఇలా వీలా వస్తుంది. ఈ మధ్యలోనేమో ఇలాగా ఈ మోడల్లో కుట్టానండి. ఇది పెట్టి నా దగ్గర స్టోన్స్ ఉంటే ఇవేమో స్టిచ్ చేశాను అన్నమాట. ఇది ఒక మోడల్ అండి. ఇది కూడా చాలా బాగుంటుందండి మోడల్. నెక్స్ట్ ఇది కష్టం అండి. ఇది ఏమంటారు స్టార్ నెక్కే కానీ కష్టం అన్నమాట. ఇది ఒక పీస్ యాడ్ చేయాలి, ఇదొక పీసు ఇదొక పీసు, ఇవి సపరేట్గా కట్ చేసి అటాచ్ చేయాలి. ఇది మనకి ఫ్రంట్కి వస్తుందండి, ఫ్రంట్కి ఇది వస్తుంది అన్నమాట. ఇది బ్యాక్ హుక్స్లు వస్తాయండి. కష్టం ఇది కొంచెం. ఇది కూడా స్టార్ నెక్ అండి, సారీ స్వీట్ హార్ట్ నెక్. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది డ్రెస్సులకైనా బాగుంటుంది, డ్రెస్సులకి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా బాగుంటుంది. ఇది బ్లౌజెస్కైనా బాగుంటుందండి. ఇది చూడండి, ఇది ఒక పీస్ వస్తుంది. అంటే ఈ బ్లౌజ్ మనం కట్ చేసిన తర్వాత ఈ పీస్కి ఈ పైపింగ్ అటాచ్ చేసి ఇది కూడా వేరే సపరేట్ పీస్ ఈ పైపింగ్ అన్నీ వేసుకొని అన్నీ అటాచ్ చేశానండి. కొంచెం ప్లేస్ వదిలేసి అటాచ్ చేశాను. ఈ ప్లేస్లోనేమో స్టోన్స్ పెట్టాను అన్నమాట. కొంచెం మనకు కొంచెం ఐడియా ఉంటే మంచి మంచి మోడల్స్ కుట్టుకోవచ్చండి. ఇది ఒక మోడల్. ఇది కాలర్ నెక్ అండి, కాలర్ నెక్. ఇది ఆఫ్ కాలర్ వస్తుంది కదా, బ్లౌజులకు పెట్టుకుంటారు, డ్రెస్సులకు పెట్టుకుంటారు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి, కాలర్ అంటే నాకు ఇష్టం ఉండదు అసలు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం, అసలు ఎప్పుడు కుట్టుకోలేదండి నేను. ఏంటో నాకు ఇష్టం ఉండదండి ఈ కాలర్ నెక్. ఇదండి కాలర్. ఇది కటోరీ మోడల్ అండి. ఇది కటోరీ అంటే బాగా కటోరీ తెలుస్తుంది అని చెప్పి ఇదొక పీస్ వేసాను.
2 పీస్ వేసుకోవచ్చు. ఇవ్వటండి ఇక్కడ జాయింట్ ఇక్కడ వస్తుంది కటోరీ మోడల్. చాలా కుట్టామండి, ఒక 30 వరకు కుట్టినట్టున్నాము. ఇంకా ఎక్కడ ఉన్నాయండి మిగతావి. ఇవి 5 పీస్ అండి, 5 పీస్ వస్తాయి. స్టార్ నెక్ మోడల్ ఇది 5 పీసెస్ వస్తాయి అన్నమాట. ఇదొకటి 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 ఇవన్నీ కలిపి అటాచ్ చేయాలండి. ఇది కూడా కొంచెం కష్టమే. ఇదే నా దగ్గర లేస్ ఇవన్నీ ఉంటే మళ్ళీ కొంచెం మోడల్గా కుట్టానండి కొద్దిగా. ఇది ఒక మోడల్ అండి. ఇది కూడా స్క్వేర్ నెక్. స్క్వేర్ నెక్లోని ఈ పీస్ వేరేగా కట్ చేసుకొని, ఇది వేరే పీసు ఇది వేరే పీసు, మధ్యలో పీస్ కట్ చేసుకొని దీనికి కొంచెం పైపింగ్ ఇచ్చి మిషన్ ఎంబ్రాయిడరీ ఇలా చేశానండి. కనిపిస్తుందా? కొంచెం మిషన్ ఎంబ్రాయిడరీ చేశాను. స్టోన్స్ అంటించనమాట. స్టోన్స్ స్టిచ్ చేశాను. చూడండి, సింపుల్గా ఉంది కదండి, చాలా బాగుంటుంది. ఇలాగా కొంచెం మనం ఇలా థ్రెడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మిషన్ మీద చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇది ఈ నెక్. ఇది కూడా స్క్వేర్ నెక్లోని మోడల్ అండి. ఇది కూడా ఇది పీస్, ఇది ఒక పీస్, ఇది ఒక పీస్, సెంటర్లో ఒక పీసు. దీనికేమో ఇలాగా ఇది ఒక పీస్ వేరేగా ఇలా కుట్టుకొని ఇలా కుట్టుకోవాలండి. పైపింగ్ ఇచ్చుకొని దీనికి అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక అప్పుడు ఇది పెట్టి ఇది పైన పెట్టి కుట్టానండి. పైపింగ్ ఇచ్చాను దీనికి కూడా. ఏదైనా మన దగ్గర ఇక ఇది నా దగ్గర ఉందని ఇలాగా ఇది పెట్టానమాట. స్టోన్స్ తోటి వర్క్ చేసింది ఉంటాయి కదా, అమ్ముతారు కదా రెడీమేడ్, అది పెట్టానండి. చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోద్ది, చాలా మోడల్గా ఉంటుందండి ఇది. నెక్స్ట్ ఇదేమో ఇవి హ్యాండ్స్ వేరేగా వస్తాయండి. స్టార్ నెక్ మోడల్లోనే ఇది వేరేగా వస్తుంది అన్నమాట. ఇదేంటంటే ఈ హ్యాండ్స్ వేరేగా వస్తాయండి. హ్యాండ్స్ దీనికి వేరే సపరేట్గా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందండి ఇది కూడా మోడల్. ఇదంతా వేరే వస్తుంది, హ్యాండ్స్ వేరే వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం థ్రెడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి మోడల్స్. ఇది స్టార్ నెక్ అండి. స్టార్ నెక్లోని వేరే పీస్ అండి, వేరే పీస్ మాట ఇది. ఇది వేరే పీస్ వేసి దీని పైపింగ్లు అవి వేసి అనమాట. ఇది కూడా డ్రెస్లకు బాగుంటుంది, అలాగే బ్లౌజెస్కి కూడా బాగుంటుందండి. ఇక్కడ మనం థ్రెడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అంతేనండి. ఇంకా కొన్ని ఎక్కడో మిస్ అయ్యాయి, ఎప్పుడైనా కనిపిస్తే మీకు చూపిస్తాను. ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? మీకు ఏదైనా ఇందులో మోడల్ నచ్చితే మీరు స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ మోడల్స్. చూడండి, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మన మోడల్ ఎప్పుడు కుట్టాలన్నా ఏం చేయాలంటే పేపర్ కటింగ్ ముందు చేసుకోవాలండి. మోడల్ బ్లౌజ్కి కంపల్సరీగా పేపర్ కటింగ్ చేసుకొని అప్పుడు మనం క్లాత్ మీద పెట్టి కట్ చేస్తే మాత్రం చాలా ఈజీగా వస్తుందండి. డైరెక్ట్గా బ్లౌజ్ మీద మోడల్ బ్లౌజెస్ కట్ చేయకూడదు. ఎప్పుడు పేపర్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ మీద కట్ చేసుకోవాలండి. అలాగా పేపర్ కటింగ్ చేసుకొని మనం బ్లౌజ్ క్లాత్ మీద కుట్టుకున్నట్టయితే చాలా బాగా వస్తాయండి, నీట్గాన. అలా ట్రై చేస్తుంటే మనకి ఈజీ అయిపోతుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీ మీద చూసారా, చాలా రోజులు అయిపోయిందిలేండి వర్క్ చేశాను దీని మీద. చూడండి ఇలా వస్తుంది వర్క్, చాలా బాగుంటుంది అండి. ఈ వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది. ఆరే వర్క్ చేశానండి. ఇది
ఇలా వస్తుందన్నమాట శారీ అంతా. ఇది ఐరన్కి ఇవ్వాలండి, గెంజి పెట్టి ఐరన్కి ఇవ్వాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది. నెట్టెడ్ సూపర్ నెట్ శారీ మీద కుట్టానండి. ఇది మొత్తం శారీ అంతా ఇలానే వస్తుందండి. మయ్యా ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఈరోజు రైతు బజార్కి మా వారు వెళ్ళారు. అవన్నీ సర్దాలు కాయగూరలు ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా ఎక్కువ తెచ్చేసారు. అవన్నీ ఇప్పుడు సర్దాలు. నేను చూసారా, ఇవన్నీ తీసుకొచ్చారు. అందరూ ఇళ్ళల్లోని ఇది ఒక తెచ్చుకుంటాం, కానీ ఇవన్నీ సర్దాలంటే ఫ్రిడ్జ్లోని చాలా టైం పడుతుందండి. ఇవన్నీ కొత్తిమీర, ఆనియన్స్, ఉల్లిపాయలు ఇవన్నీనండి. ఇవన్నీ సపరేట్ చేయాలి. అమ్మా బెండకాయలు చూడండి, కొంచెం తెమ్మంటే చాలా ఎక్కువ తెచ్చేస్తారండి. మా వారు వెళ్ళారంటే ఎక్కువ తీసుకొచ్చేస్తారు. చూసారా బెండకాయలు, చూసారా? 2 మనుషులకి ఎందుకండి అని చెప్పాను, కొంచెం తీసిరండి అంటే వినలేదు. ఇవన్నీ సర్దుకోవాలండి. కొబ్బరికాయలు, స్వీట్ కార్న్, ఐ లైక్ ఇట్. నాకు చాలా ఇష్టం అండి స్వీట్ కార్న్. వర్షం అటు పడుతుంది కదా, ఉడికించుకొని తినాలి వేడివేడిగా. అంతేనండి. ఇవన్నీ సర్దేసి అప్పుడు వంట చేసుకుంటానండి. ఈ కాయగూరలు అవన్నీ సర్దేసుకొని ఇంకొక పని ఉందండి. అది నెక్స్ట్ వీడియోలోని మీకు చూపిస్తాను. ఇప్పుడే చేస్తానండి అది కూడా. అదేంటనేది మీకు తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడే చేస్తాను అది కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.